రాజునైనా అమెరికా భార్య కన్న తల్లి వెనకన బాలవతి దేవి అమ్మలిద్దరు భార్య భర్తలు పుణ్య దంపతులమ్మ అదో కన్న తల్లి బాలవతి రాజ్యం దేశం ఏంటి ఎప్పుడు ప్రతినిధుల చేత దేశం ఉన్నా అమ్మని పిలవ అడగలేదు బాబాని పిలవ అడలేకపాయ ఇప్పటికప్పటికి ఏదలేని ఏం కోరుకుంటు ఏదలేని ఏం కోరుకుంటాడు పిలవంగా మది పలుకరించి అమ్మని పదవులు ఉన్నది అందమైన కమ్మదనం అన్నారమ్మ అది అమ్మలారు వెనక అమ్మని పిలిపించుకొని ఆడతాడనే అది పాడుతాను అన్నారమ్మ అబ్బా కన్న తల్లి బాలవతి వెనక కోట్ల రూపాయలని పొడవ సందర్భం ఆడ సందర్భం లేకపోయినా పిలవంగా మలుపులు కలిసి అమ్మని పనులు ఎవరు ఉన్నాయి అందమైన కమలం అన్నట్టు ఒరిపేట కొడుకు ఉండాలి పలకరించి బాలే ఆడవిళ్ళు ఉండాలన్నారు అబ్బాబా కొడుకు ఎంత లంగైనా ఎంత దొంగైనా ఎంత తాగు తిరిగిపోతైనా గడల గడ్డ తిరిగి తాగడానికి ఇంటికి వచ్చామా చిన్నవా ఉన్నవాడే అవయ్యకైనా తొలిదల బిడ్డలాట అబ్బాయి బిడ్డలు ఉంటే ఎందుకంటే రేపటికల్లా మన పాలన వేయనాడు ఎదుర్కొని ఆడపిల్ల కావాలి అన్నదమ్మ అగో పలికి పాడేది ఆడపిల్లలు అన్నారు కొన్ని పెట్టేది కొడుకు అన్నారు ఇయ్యాల నేను కొడుకులుగా నదల్ని కాకపోతే బిడ్డ తల్లి కాకపోతే రేపటికల్లా ఏమంటారు ఎవరు లేకపోతే దానికి ఎవరినో దాంట్లో దీపం పెట్టని ప్రేరంటారమ్మ రాజుగారు రాజులు గడిపడి రాజు దేవుడు అసోడు అందరు ముసలాంటి పండు లాంటి వారు రాజు అమెరికా మహారాజురా రాజు తొడమి బల్లి మెడుకుంటుంది రాజు ఏరుగుడి వెనకల కచ్చిన మీద ఉన్నప్పుడు కన్న తల్లి బాలవతి ఏమనుకున్నా నా బతుకు పాడవలు రేపటికల్లా పాలన వేయను నాకు ఎవరు లేరా కచ్చిన కాడు నా భర్త ఉండి కచ్చిన కాడికి వెళ్ళిపోతే నా మనసులో మాట బతుకు ఏ పనులు అనుకున్నారా కచ్చినప్పుడు కన్న తల్లి బాలవతి దేవి 27 రాజులకు 7 రాజులు 7 బద్దల దాసలు తీసుకొని కచ్చిన కాడి వెళ్ళిపోతున్నాం రాజవేలు కూడా కచ్చిన ఉన్నప్పుడు కన్న తల్లి కలియలు లోపల కలిగిన 7 రాజులు 7 దాసలు 7 19 దాసలు ఏమడి పెట్టుకో కచ్చిన కాడి వెళ్ళిపోతున్నాడు జై పెద్దలారా గుణవంతులారా ఏడు మెడల కన్న తల్లి బాలవతి దేవాలయ భగవంతుని ఎన్నికెచ్చని బంగారు బలమైన కోట్ల సంపద ఉన్న కొడుకుల సంతానత్క బంగారం అడవిలో లేరు రేపు రేపటికల మేము తెచ్చినాడు కావాలి మోసడి కొడుకులు లేరు కన్నులు తీసేటి బిడ్డ లేకపోయినా నా కోరిక తీరాలి బిడ్డలు కానీ బ్రహ్మ తీరాలనుకున్నది రాజు తన భర్త
ఏటి చెల్లిపోయి మనసులో మాట చెప్తాను అనుకున్నా దాసి ఇంట్లో ఏం పని చేస్తాను ఏమి లేదమ్మా టీ ఉడకబెడతాన్నావా గట్లమ్మా టీ చేస్తున్నా కదా వస్తానమ్మా పండిపోమ్మా అన్నక పోతామని మన సండే పిల్లక 4:30 ఆటో ఎక్కితే భూమి గజల కేటున్నారా అరే గట్లమ్మా ప్రయాణం వేరేపుడున్నా సానిగా ఓ సాని అంటారా సాని పోయి సానవతులే గొంగళ కూడా కోసి పెట్టుకుంటాను నేసంటే ఎగిరేసిన పోయి అయ్యో మీ కూరం లేవని వేసుకుంటూ పెట్టుకుంటావు ఏమైనా వేసుకోపా సాబ ఇంతనే పైసలు బలి సాబ ఇంతే ఏ 4 ఒక్క నిన్న మొన్న ఆవచన పంపుతాను డీజే రిమిక్స్ అయ్యా నాకు ఈ ఖర్చు లోపల నా భర్త నేసిన కదయ్యా అందుకని మౌడునా ఓ నా మౌని కింద అయ్యా తుపాకి రాముడు అమ్మా చక్కరి దొంగ బాహుబలి 3 అంత పోటుగాడు ఓ నా గుంపుల వీరుడు ఈ మహాసభలో ఉన్నాడయ్యా నేను చూడదు కదా చూపి అన్న అలా ఆయన నామగడే అతను ఆయన ఒంటరి కూర్చుంటాడు ఎవరు నీడ బాగా ఓ మాది లవ్ మ్యారేజ్ అయ్యా ఆయన లవ్ చేసినావా అమ్మా ఏడా ఓ నేను హైదరాబాద్ సుమకాలి లవ్ చేసిన ఆయనను ఆయన పేరేమో పవన్ కళ్యాణ్ నా పేరేమో ప్రవళిక సపరిస్తాడు గట్టినే నువ్వు నాకు
అవుతుందా కచ్చిరికాడ ఉండేది మరి కలియల్లో ఇళ్ళలో ఉండేదాని బామ కచ్చిరికాడు వచ్చినామంటే 10 మంది మొగలు పంచాయతీ చేసినప్పుడు చేసుకున్న భార్య పంచాయతీ కడగదు మూడు పరపతి ఉండదు మొగని విలువ ఉండదమ్మా మగవాళ్ళు విలువ కాపాడేది ఆడవాళ్ళని మగవాళ్ళు విలువ తీపిచ్చేది ఆడవాళ్ళే అన్నారమ్మా అయ్య బామ బాలవదేవిని అన్న బలుగు నీకు ఇవ్వలేడు అన్న బలుగు నాకు ఇవ్వలేకపోయా సిలకలాంటి ఆడవాళ్ళు చెప్తారు ఇంకా ఆడవాళ్ళు ఏం తిండి వేసుకురాదు బయట వ్యవసాయం వేసుకురాదు అందుకే అందరూ అక్కడ చేసుకున్న భర్త మంచోడు అయితే నమ్మరం అనిపిస్తాడు అయ్యను అనిపిస్తాడు చూడబుడ్డా నమ్మల బలగానే అనిపిస్తాడు అదే చేసుకున్న భర్త లంగో దొంగో తాగోతో తిరుగుతోడు అయితే 6 నెలలు 5 నెలలు ఒకసారి అబ్బగారి గడ్డెక్కుతారంట కన్నులు కనిపించలేదు బామా కనుకుంటు లాంటి వాడు భర్త కంటి రెప్ప లాంటి వాడు ఆడవాళ్ళు కనుకుంటే ఏ ప్రమాదం వచ్చినా కాపాడుకుని కంటి భర్తకి బాధ వచ్చినా కాపాడుకుని భార్య అన్నారు నువ్వు మనసులో భార్య భర్తలు ఒకటైతే బ్రహ్మలోకలు మెచ్చి ఇద్దరాల మొగలు ఒకటైతే ఇంద్రలోకలు మెచ్చి సత్యమ పురుషులు ఒకటైతే సర్గలోకం మెచ్చునన్నారయ్యా అందుకే అందరూ నాదా ఏ మనిషి అయినా గతి లేని సంసారం ఏ చూసి సంసారం చేయరాదన్నారు నాదా ఇలా ఎందుకు చిన్న వేయమంటే నాది ఇంటికి వచ్చైన వాళ్ళం బంగారానికి బలమైన వాళ్ళం నాదా మనసులున్న మాట నీ తోటి చెప్పుదనే నాదో నాదన ప్రాణనాథ రాజు
ఏ తల్లి కోరికనైనా తులసులు కొడుకులు కావాలి, మనుషులు బిడ్డలు కావాలనుకుని తులసులు కొడుకులు ఎందుకంటే అభయ రాజుల ప్రాణం పోయినాడు కాటానికి అగ్గి పెట్టి కొడుకులు ఉన్నారు. మనుషులు బిడ్డలు అంటే అభయ రాజుల ప్రాణం పోయినాడు పేడ కొమ్మలు బట్టి ఎడిసేటి బిడ్డలు మనం ఇంటికి వచ్చాని వాళ్ళం బంగారానికి బలమైన వాళ్ళము. రేపటి కల్లా కట్టం వచ్చి మనం మంచాల పడ్డనాడు ఎండి గుంట పోయి పక్కలు వేసుకొని పండుకుంటే అత్మరాత్రి లేచి అవనీకేం కట్టం వచ్చింది, అవనీకేం బాధ కలిగిందని ఏంటి అడుగుతుంది, ఏ బంగారం అడుగుతుంది నాదా. ఏ తల్లికైనా లంగ దొంగ ఒక కొడుకు కావాలి, ఇంటి దొంగ నాకు ఒక బిడ్డ కావాలనుకుంటుంది. లంగ దొంగ కొడుకు అంటే రేపటికల్లా కొడుకు ఎంత లంగైనా ఎంత దొంగైనా సాగబోతే తిరిగిపోతానే అంత తిరిగి చాకటాలకి ఇంటికి వచ్చి మంచాల పడ్డ అవని కానీ అయ్యనే కానీ అవ నీకేమనిపిస్తుంది, బాబు నీకేమనిపిస్తుంది అని కొడుకులు అడిగితే కన్నులకు తినకుండా తిన్నంత తినల్లయ్యా. నాద కొడుకులు లేకున్న నాదా ఓ నాదా, కొడుకులు లేకున్న నాదా ఓ నాదా, ఆడవాళ్ళ కనిపిస్తుంది నాద కొడుకులు లేకున్నా పెట్టిదో గుడ్డిదో నాకొక్క బిడ్డ, నా బిడ్డ పాలుల కింద పాగళ్ళ కింద నాదాన్ని బతకద్దు, నా బిడ్డ పేరుకు రావాలి, నా బిడ్డ కీర్తికి రావాలని ఇద్దరు భార్య భర్తలు 4 రెక్కలు ఒకటి వేసి కడుపు చిన్నగా వేసి కళ్ళు పెద్దగా వేసుకొని తినకుండా ఉన్న లేకున్నా నెత్తిన తట్ట పెట్టుకొని ఆయన కట్టలు వేసి కానీ కట్ట వేసి బిడ్డలు పెంచి పెద్ద వేసి ఒక చేతిలో పెట్టి 7 లోతులకి ఇచ్చిన్నాడు నాదో. అత్తగారిళ్ళగా బిడ్డలు అవునంగా బతికిన నాడు ఇక్కడ శాతగా కావయ్య రాజులు మంచాల పడ్డ మాట కా బిడ్డ కిరకయినాడు. ఆ బిడ్డ కనిపిస్తుంది, అయ్యో నా మంచాల పడ్డదట, మా బాబు మంచాల పడ్డాడట, మా వదత్తే నాకెట్లా కనబడుతుంది, ఇక మా బాబు దత్తే నాకెట్లా కనబడతాడు, మా ఊళ్ళు మన ఉండగా నేను 4 రోజులు అరుచుకుంటానని బిడ్డ ఎంత దూరాన ఉన్నా 7 చెట్ల చాటుకున్న ఆ బిడ్డలకి దిగి ఉరికి వచ్చి ఆ బిడ్డలు వచ్చేటళ్లకు అవయ్య రాజులు మంచాల పడి ఎర్ర పొర్రినట్టు పొర్రుతాంటే నాదో. బిడ్డలు మంచం కాడికి వచ్చి మంచాల పడ్డామని కానీ అయ్యనే కానీ 2 రెక్కలతోటి లేవనెత్తి మంచం మీద కూర్చుండబెట్టి నీకేమనిపిస్తుంది, ఓ నాన్న నీకు కాలు వస్తుందా, నీకు రెక్కలు వస్తుందా నాన్నని మంచాల పడ్డ అవను మంచం మీద కూర్చుండబెట్టి ఓ అవని తల ఎంత మాసింది, నీ బట్ట ఎంత మాసింది, నీకు తాను మొత్తం రావే అమ్మని ఆడి పిల్లలు అక్కలాల పడి నీళ్ళు కాగబెట్టి వంపుల్లో దించి తల్లికి తడబడి తాను మోసి నెత్తి కూరల కొట్టి ఇడిచిన బట్టలు వెండి ఉడుకుడు కళ్ళ వంటి ఒక్కొక్క ముక్క తినబెడతారు నాదా. కన్న తల్లిదండ్రులు 4 రోజులు అరుచుకున్నాక ఆ బిడ్డలకు అత్తగారింటి మీద తువాలం వేసి అమ్మ నా ఇంటికాడ నా సంసారం ఎట్లుండదు అమ్మో, ఇక నా పిల్లలు ఏం తింటాడు అమ్మా, మళ్ళా 4 రోజులకు అత్తనే అమ్మని బిడ్డ దిగిన ధైర్యం చెప్పి అక్కలారా ఆ బిడ్డలు అత్తగారింటికి పోయినాక ఇక్కడ భూమి మీద నూకలు బాకి వాసి తల్లికి బ్రహ్మకు ఇంపి ఎవడు కాయ వరికి అమ్మ వచ్చిన మాట కాబిడ్డ కెరకైతే అమ్మో వచ్చిన మాట ధైర్యం ఆగుతుంది అక్కలాలా. అయ్యో నాకు వచ్చిందట, ఇక నాకెట్లా కనబడుతుంది,
అని బిడ్డ చేతుల పని చేయదాని వదిలిపెట్టి చేసుకున్న భర్తలు తీసుకుని ఇల్లుకు తలుపు తాళం అనుకుంటా గిద 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 ఉరికి వచ్చేటాళ్ళకి అమ్మసేమో ఆకిట్లా కనబడితే ఆ బిడ్డలు మందిని వాపుకుంటా అమ్మసేమో ఎంత పొడుగున్నదో కంత పడినాడు కొడుకుల గల్లదాని కాదమ్మా ఓ కోడళ్ళ గల్లదాని కాదమ్మా నీకు కొడుకునైనా నేనే బిడ్డనైనా నీవేనే అవ్వాలి ఆ బిడ్డ అమ్మ మీద పడి ఓ మమ్మల్ని అన్నల చేతులు పెట్టిపోతివే ఏ తమ్ముల చేతులు పెట్టివే అమ్మా అయ్యదచ్చి పోతారు పురాగా బలం పోతుంది ఏ బిడ్డలైనా అమ్మయ్యలంటే సేపు అమ్మగారింటికి సరాసు వస్తారు అమ్మయ్యదచ్చి రంగయ్య నాన్నేమనుకుంటాడు నా వదిలి ఏమనుకుంటారు అనుమాన పడుకుంటూ వస్తారు కన్నుల ముందర కన్న పిల్లలు ఓడగొట్టుకొని కాటవదాకా ఏడ్చే అబ్బాయిలో ఎంతమంది లేరు కనుక కొట్టు వాళ్ళంటే బామ మనలో పుట్టు కొట్టు వాళ్ళు ఈ రాజు మీద దేశం ఎదిగేటోళ్ళు ఎంతమంది లేరమ్మా బామ ఈ ఆడవాళ్ళకి వెనక పుణ్యం కొద్ది పురుషు ధర్మం కొద్ది పిల్లలు అన్నారమ్మా బామ నువ్వు బాధపడకు వెనక భగవంతుడు ఏందని మనం ఏం చేద్దాం బామ చేసుకునే చెక్కపో మేమడే చేసుకొని ఓళ్ళు పెట్టుకొని కొడుకని పిలుచుకుందామా అంగట్లో పోయి ఆటపో మేమడే తీసుకొచ్చుకొని బామా ఓళ్ళు పెట్టుకొని బిడ్డని పిలుచుకుందామా దేవుడి ఏందని మనం ఏం చేద్దామా మరి రేపటి కల్లా రాజ్యం మీద ఉన్న వాళ్ళు ఆడవాళ్ళేమో మన బిడ్డలు అనుకున్నాం మగవాళ్ళు మన కొడుకులు అనుకున్నామమ్మా ఇప్పటికప్పటికల్లా అవ్వాలని నోరు మంచిది ఊరంతా చూడాలి ఇంటి వాళ్ళు ఎత్తుకుపోతారు బంగారు నిన్న వాళ్ళు బయట వారయ్యారా అందుకని ఇప్పటికప్పటిగా చుట్టం పెట్టిన సురు వదల వెలుపుల మొక్కలు వేయాలన్నారు రాదా
ఈ ఆడవాళ్ళకైనా నాదు నరుడు నమ్మద్దు నరకాన దేవుని నమ్మాలి దేవుని పూజలేనయ్యా ఆడవాళ్ళకైనా కన్నది కడుపు కావాలి కాళ్ళ మీద పడ్డది మురికి కావాలి పరాయి పిల్లలు మనకి పిల్లలు అయితే అక్క పిల్ల ఆపది కదా చిన్న పిల్ల చేతి కన్నది పరాయి పిల్లల కాదు పెడితే పక్కన మన రెక్కల మెల్లరు పరాయి పిల్లలు పనులు కొనిస్తే పనులు ఉన్నాసే మన దగ్గరికి వస్తారు పనులు కొడిసినాక వాళ్ళ ఇంటికి వాళ్ళు పోతారు ఇవాళ కొట్టిన బిడ్డ అంటే ఎక్కి పడి ఏడిసినట్టు అవుతుంది ఇద్దరు భార్య భర్తల వహించి లోపల ఉండి ఏ దేవుడు మనకు నిలువగాడు నాదా కట్టుకొని ఇళ్ళ బంగారం బండ్లు కోసుకొని సొరగల జోగులో పూజలు చేద్దామన్నప్పుడు ఏడు నాగ బండ్లు ఏడు వై బండ్లు ఏడు గాడి బండ్లు మాకు మూడేళ్ళు ఒక బండి కట్టుకొని ఇళ్ళ బంగారం బండ్లు కోసుకొని సొరగల జోగులో పూజ చేస్తే భగవంతుడి నుంచి మాకు సంతాన పరం ఇయ్యపోతాడు ఇద్దరు భార్య భర్తలు గిర బండ్ల బంగారం నింపుకున్నారు బాయ్యలు మీ కొడుకు బిడ్డలు కన్నులం కావాలనుకుని రారాజుని గ్రామానికి కమర కన్న తల్లి బాలపతి దేవి బాలవతి ఇద్దరు భార్య భర్తలు కద్దరు పిల్లలు దానం వేసి అందరూ పూజ వస్తువులు కట్టుకో బంగారం అంతా బల్లలు పోసుకొని భార్య భర్తలు ఆంకార శబ్దం తీసి పెట్టి ఓంకార శబ్దం అవుతుంది ఎక్కడ ఉన్నావు ఏ కొనాడు కొడుకు సంతానమైన పర్వాలేదు బిడ్డ సంతానమైన పర్వాలేదు